హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు 60-90 ఏళ్ళు సుప్రీంకోర్టు తీర్పనేది అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు గల వృద్ధులు మరియు పెన్షనర్లందరికీ సంబంధించి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక మరియు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక ఉత్తర్వు మాత్రమే కాకుండా దశాబ్దాల కాలంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న లక్షలాది మంది వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగు నింపే ఒక గొప్ప పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. రేపటి నుంచే ఈ కీలక నిర్ణయాలు అమల్లోకి అయితే రానున్నాయనే వార్త ఇప్పుడు మనకు అందుబాటులోకి రావడం జరిగింది. ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వారు తమ శేష జీవితాన్ని ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా గడుపుతారు అనే ఆశ ఇప్పుడు చిగురిస్తోంది. ఈ తీర్పు ద్వారా దేశంలోని పెన్షనర్లందరికీ, ముఖ్యంగా అతి తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి ఇది ఒక అపరూపమైన మరియు అదిరిపోయే శుభవార్తగా మనం భావించవచ్చు. ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ప్రతి వాక్యాన్ని మనం ఇప్పుడు అత్యంత లోతుగా మరియు క్షుణ్ణంగా విశ్లేషించుకుందాము. కనీస పెన్షన్, మినిమమ్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు గత కొంతకాలంగా కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లు తాజా సమాచారం ద్వారా మనకు స్పష్టమవుతోంది. గతంలో అనేక సందర్భాల్లో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చినప్పటికీ వృద్ధుల ఆర్థిక స్థితిగతులను మరియు మారుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాబోయే 2026 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల కోసం తీసుకోబోయే నిర్ణయాలకు ఈ తీర్పు ఒక పునాదిరాగా మారనుంది. బడ్జెట్ కేటాయింపుల్లో పెన్షనర్ల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, వారి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైనటువంటి నిధులను కేటాయించాలని కోర్టు సూచించినట్టు తెలుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఒక బలమైన భరోసాను ఇస్తుంది. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు ఈపీఎఫ్ఓ సేవలలో ఉన్నటువంటి సంక్లిష్టతను తొలగించి ఆ సేవను మరింత సరళీకృతం చేయాలని నిర్ణయించడం వృద్ధులకు పెద్ద ఊరటనిచ్చే విషయం. సాధారణంగా వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరగడం, సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కోవడం వృద్ధులకు చాలా కష్టతరమైన పని. ఇప్పుడు సేవల సరళీకరణ వల్ల వారు తమ పెన్షన్ వివరాలను, క్లెయిమ్స్‌ని సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. తద్వారా 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల మధ్య వయసు గల వారు సమాజంలో గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు. ప్రస్తుతం పెన్షనర్లు పొందుతున్న కనీస పెన్షన్ మొత్తం వారి ప్రాథమిక అవసరాలైన ఆహారం, మందులు మరియు ఇతర కనీస ఖర్చులకు కూడా ఏమాత్రం సరిపోవడం లేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ రోజుల్లో పాత పెన్షన్ విధానం వల్ల వృద్ధులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం గుర్తించింది. ఒక మనిషి తన జీవితాంతం కష్టపడి దేశాభివృద్ధికి తోడ్పడిన తర్వాత వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం అనేది అతని ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే పెన్షనర్ల పెన్షన్ ఖచ్చితంగా పెంచాలని, ఆ పెంపుదల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈపీఎస్ 95 పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం నెలకు కేవలం రూ. 1000గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 6000కు పెంచే అవకాశాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 5-6 రెట్లు పెంపుదల ఉండే అవకాశం ఉంది. ఈ ప్రకటన గనుక అధికారికంగా వెలువడితే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వస్తుంది. ఈపీఎస్ 95 పెన్షన్ పథకాన్ని గనుక సవరించి పెన్షన్ పెంచితే లక్షలాది మంది రిటైర్డ్ ఆహ్, పీఎఫ్ సభ్యులుగా సభ్యులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులు తమ పని కాలంలో తమ జీవితం నుంచి కొంత భాగాన్ని ఈపీఎఫ్ఓకు జమ చేస్తారు. వారి కష్టార్జితం వృద్ధాప్యంలో వారికి ఆసరాగా నిలవాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ పథకం రూపొందించబడింది. అయితే ఇప్పటివరకు అందుతున్న తక్కువ పెన్షన్ వల్ల వారు పడుతున్న ఇబ్బందులకు ఇప్పుడు తెరపడనుంది. తమ సర్వీస్ కాలంలో క్రమం తప్పకుండా పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ పెంపుదల ఒక గొప్ప ఆర్థిక వెసులుబాటుగా అయితే మారుతుంది. ఈపీఎఫ్ఓకు కూడా ఈ విషయంలో ఒక కీలక ప్రకటన చేస్తూ
పెన్షన్ మొత్తాన్ని గతంతో పోలిస్తే 5 రెట్లు పెంచబోతున్నట్లు సూచనలిచ్చింది. ఇది కేవలం ప్రభుత్వ రంగ పెన్షనర్లకే కాకుండా ప్రైవేట్ రంగ పెన్షనర్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెరిగిన ఈ పెన్షన్ మొత్తం వారి వైద్య ఖర్చులకు మరియు రోజువారీ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా అయితే ఉంటుంది. 2026 సంవత్సరంలో రాబోయే ఈ మార్పులు పెన్షనర్ల జీవితాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుగా నిలిచిపోతాయి. వృద్ధులు తమ అవసరాల కోసం తమ పిల్లలపై లేదా ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత పెన్షన్‌తోనే ఆత్మగౌరవంతో బతకడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. మొత్తానికి ఈ 2026 సంవత్సరం పెన్షనర్ల పాలిట ఒక ఆశల సంవత్సరంలా అయితే మారబోతోంది.